ఇలా డిఎస్సి రిజల్ట్ వచ్చిందట కానీ వాళ్ళకి నచ్చిందా మన ఊర్లోకి పోరాళ్ళకు? ఏ మన ఊర్లో గంట భారీ పోరాళ్ళు ఉన్నారే, మన ఊర్లో ఓల కాలబట్టినే పోరాళ్ళు మన ఊరి తీసిరు కానీ ఇగో మా అన్న కొడుకు వచ్చిందట్నే పోరాడు మత్తి అవుతాడు. అగో 5-6 ఏళ్ళు ఆయనట పట్నంలో బట్టి అట్లా ఇట్లా జాబ్ అయితే కొట్టింది పోరాడు. నర్సక్క ఇంకా కవిత బిడ్డకు జాబ్ రాలేదని ఆ పోరి ఊరేసుకుంటాను చూసిందట్నే మేము ఇవ్వరు రాకపోయి దానికి అటు ఇటు మాటలు చెప్పి అన్ని కొంచెం దాని సలవా కొట్టి ఇప్పుడు వచ్చినాం. జాబ్ రాకుంటే ఊరేసుకుని చచ్చిపోవడం ఏమవసరం? జాబ్ రాకుండా మళ్ళీ ఇంకా వేరే జాబ్లు ఉంటాయి కదా, రాసుకోవచ్చు. ఈ పొరాల మనవాడ అన్ని హుషారుతనాలు బాగున్నాయి మన పొరాల దగ్గర. పొరాలందరికీ నేను ఒకటే చెప్పామనుకుంటున్నా, ఇగో మీకు జాబు రాలేవని ఆ ఫ్యాన్ అక్కడ మొగులు మోగ వేసి ఆ చెట్ల అక్కడ పుట్టల అక్కడ గుట్టల పంట కొంచెం విరగకుండా మీకోసం మీ తల్లిదండ్రులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మీరు చచ్చిపోయామని చూస్తే వాళ్ళ బతికేం కావాలా? ఉన్న ఒక కొడుకులు బిడ్డలు మీరు ఒక్కళ్ళు ఉంటారు, కొంచెం ఆలోచించుర్రి. ఈ జాబ్ కాకుండా మళ్ళీ ఇంకా వేరే జాబ్ ఏమన్నా చేసుకోవచ్చు, ఏం లేకుంటే వ్యవసాయం అన్నా చేసుకోవచ్చు. కానీ కొంచెం ఆ సూసైడ్లు బీసైడ్లు చేసుకోకుండా బేట మీ మంచికి చెప్తున్నా చేసుకోవచ్చు. కానీ కొంచెం